మళ్ళీ ఫుల్గా తిన్నారా? నిద్రంతా అందరూ బాగున్నారా? So, everybody should work. Yeah. Push off. Okay? midnight ఎవరు కలిసి మమ్మల్ని ఎలిమినేట్ చేసి బయటకు పంపించాము. దాని ముందు ఈ వ్యక్తి ఇమ్యూనిటీ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు కలిసి తీసుకోవాల్సిన డెసిషన్ మిమ్మల్ని ఆల్ ఆఫ్ సడన్ బయట పంపించేసాను. నేను కళ్యాణ్, దిమోన్, హరీష్ గారు, రాము డిస్కషన్ స్టార్ట్ అయిన వెంటనే అందరూ మీ నేమ్ చెప్పారు. వెళ్ళగానే ఫస్ట్ ఆప్షన్ ఇదే పెట్టేశారు. నేను కళ్యాణ్ని, డెమోని, రాముని సెకండ్ ఆప్షన్ లేదా అని అడిగాను. వాళ్ళందరూ ఆప్షన్ మీరా, నాకు వేరే వాళ్ళు సెకండ్ ఆప్షన్ ఉన్నారా అని అడిగారు. సెకండ్ ఆప్షన్ లేదా యూ కెన్ చెక్ సెకండ్ ఆప్షన్ ఉందా మీరు అడిగారు. నేను అడిగాను సెకండ్ నేను అడిగాను నేనైతే సెకండ్ ఆప్షన్ ఉందా సెకండ్ ఆప్షన్ లేదు అన్నప్పుడు నా ఆలోచన ఏంటంటే ఒకవేళ నేను అక్కడ ఎవరైతే నా మైండ్లో ఉన్న పేరు చెప్పినా యూజ్ చేస్తాను. ఎందుకంటే మెల్లగా పోటీ మీ పేరు హరీష్ గారు ఈ రేంజ్ ఈజ్ మోర్ పాయింట్స్, ఆయన పాయింట్స్ రేట్ చేశారు, నిమాన్ పాయింట్స్ రేట్ చేశారు, కళ్యాణ్ పాయింట్స్ రేట్ చేశారు, రాము కూడా తన పాయింట్స్ రేట్ చేశారు.
నేను అక్కడ పాయింట్ క్రియేట్ చేయడం కన్నా అక్కడ టైం వేస్ట్. ఎందుకంటే ఓటర్ మెజారిటీ ఓట్స్ ఏమో మీరే ఫుల్ ఓకే అదే మీ మైండ్ మేము నామినేట్ చేద్దాం మళ్ళీ మేము ఎలిమినేట్ చేద్దాం నాకు మిమ్మల్ని ఎలిమినేట్ చేద్దాం అని చెప్పి లేనప్పుడు మీరు వెళ్ళిపోయినప్పుడు ప్లస్ ఆ రోజు ఇమాన్యుయల్ నా దగ్గరికి వచ్చి ఆ రోజు నైట్ మమ్మీ వెళ్ళిపోతే నేను ఎవరు అది ఎవరిని మమ్మీ చెప్పి హౌస్ మెంబర్స్ అందరూ నా దగ్గర తర్వాత ఇమాన్యుయల్ ఎక్కువ నా దగ్గర ఏడ్చి సో కొన్ని రీజన్స్ మళ్ళీ నేను లోపలికి వెళ్ళడానికి మీరు అంటే మిమ్మల్ని నేను ఎలిమినేట్ చేయాలని మైండ్ మీరు వెళ్ళిపోయారు. ఇమాన్యుయల్ కూడా ఒక రీజన్. తర్వాత నా దగ్గర ఏదైతే నా ఎమోషన్ బాండ్ ఏదో అది సాక్రిఫైస్ చేయడానికి రీజన్స్ కొన్ని ఉన్నాయి, ప్రాపర్ రీజన్స్. అది మీరు ఎలా అనుకోండి.